రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరచెను. ఇక్కడ సౌలు రాజు యొక్క కుమార్తె అయిన మీకాలు కనబడుతుంది. సౌలు దావీదు ఎప్పుడైతే గొల్యాతు మీదకి యుద్ధం చేసి గొల్యాతును సంహరించాడో అప్పుడు వాగ్దానం చేశాడు, ఏమనంటే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని. సౌలు అక్కడ కూడా మళ్ళీ దావీదును మోసం చేశాడు. మొదటి కుమార్తెనిచ్చి పెళ్లి చేయాల్సింది మొదటి కుమార్తెని వేరొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేసి ఆ తర్వాత మీకాలు అనే రెండో కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు మీకాలునిచ్చి పెళ్లి చేయడంలో కూడా సౌలుకు ఒక దురుద్దేశం ఉంది. ఆ దురుద్దేశం ఏంటంటే, నా కూతురు కనుక దావీదు భార్య అయితే దావీదుని నేను ఈజీగా చంపడానికి నా కూతురు నాకు సహకరిస్తుంది అని అనుకొని ఒక చెడ్డ మనసుతో మీకాలు అనే తన కుమార్తెను దావీదుకు భార్యగా సౌలు రాజు ఇచ్చాడు. సో ఎప్పుడైతే మీకాలు దావీదు భార్యగా చేయబడిందో ఆమె తన అంతఃపురంలో మేడ మీద నిలబడి చూస్తుంది. దేవుని మందసాన్ని దావీదు పురానికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు, దేవుని మందసం అంటే దేవుని సన్నిధి అందులో ఉంటుంది. గాడ్స్ ప్రెజెన్స్ లివ్స్ ఇన్ ఆ మందసంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. కనుక దేవుని సన్నిధిని మేము మా పట్టణానికి తీసుకొస్తున్నాము కాబట్టి ఇదేదో సైలెంట్గా తీసుకొచ్చే పనో ఎవరికి తెలిసి తెలియనట్లు కనబడినట్లుగా చేసే పని కాదు, చాలా గొప్పగా తీసుకురావాలి. చూడండి, ఒక ఇంటికి ఒక కోడలు వచ్చినప్పుడు, ఒక ఇంట్లో ఒక బాబో పాప పుట్టినప్పుడు ఇంటికి తీసుకొస్తున్నప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, బంధువులందరినీ పిలుస్తారు. సో అలాగే అంతకంటే గొప్ప కార్యం ఇది. ఎందుకంటే దేవుని మందసము దావీదు పురానికి నేను తీసుకొని వస్తున్నాను. సో ఆర్భాటంగా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ దావీదు నాట్యం ఆడుతూ మందసాన్ని తీసుకొస్తూ ఉంటాడు. సో దావీదు దేవుని మందసాన్ని దావీదు పురమునకు తీసుకొని వస్తున్నప్పుడు ఎంత ఆనందంతో పరవశంతో నిండిపోయాడంటే, తాను రాజునని తన స్థితిగతులన్నీ కూడా దావీదు మర్చిపోయాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని ఆరాధిస్తున్నప్పుడు కూడా ఒక విషయం మనలో ఉండాలి. అదేంటంటే మన స్థితిగతులను మనము మర్చిపోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని ఎదుట మన చదువులో, మన ఆస్తిపాస్తులో, మన స్థితిగతులో అవన్నీ ప్రక్కన పెట్టాలి. ఎందుకంటే దేవుడు మహారాజు. ఆయన ఎదుట మనందరం వీఆర్ జస్ట్ హిస్ పీపుల్ అంతే. ఒకవేళ ఈ సమాజంలో మనకి ఏదో పలుకుబడి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో ఒక జాబ్ ఉండొచ్చు, ఒక పొజిషన్ ఉండొచ్చు, ఒకవేళ ఆఫీస్లో అందరూ సార్ అనో లేకపోతే మేడం అనో పిలవచ్చు, లేకపోతే ఇంటి దగ్గర కొంతమంది పనివారో సహాయకులో ఉండొచ్చు, అవన్నీ తర్వాత. కానీ దేవుని ఎదుట మాత్రం మన స్థితిగతులన్నీ మనము మర్చిపోవాలి. వీ హ్యావ్ టు జస్ట్ ఎంప్టీ అవర్ సెల్ఫ్. దేవుని ముందు మన యాటిట్యూడ్ చూపించడానికి అవకాశం లేదండి. హల్లెలూయా. కొంతమంది దేవుని మందిరానికి వచ్చి కూడా నేను చాలా గ్రేట్, నా పరిస్థితులు, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్, లేకపోతే నాకున్న జ్ఞానము, నాకు వచ్చే జీతం ఎంత అని చాలాసార్లు దేవుని ఎదుట కూడా వాళ్ళు ఏదో గొప్పతనాన్ని చూపించుకోవాలన్నట్లుగా ఉంటారు. కానీ దావీదు ఒక రాజయ్యుండి కూడా తన స్థితిగతులన్నీ మర్చిపోయి దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ దేవుని ఆరాధిస్తూ సంతోషంగా తీసుకొని వస్తూ ఉంటే ఈ దృశ్యాన్ని మీకాలు చూసిందంట. చూసి మీకాలు బయటకి ఏమీ అనలేదండి. ఫస్ట్ తన మనసులో దావీదును హీనపరుచుకుంది. ఏమనంటే, ఒక రాజయ్యుండి దేవుని మందసం తీసుకొస్తున్నందుకు అంతలాగా ఎగ్జైట్ అయిపోతున్నాడేంటి, అంతలాగా ఆనందించేస్తున్నాడేంటని తన మనసులో హీనపరుచుకుంటే, చూడండి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో నేను మరణమగు వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలు కనక యుండెను. దావీదు మీకాలు అలా మనసులో హీనపరుచుకుందని, అమ్మో ఇంకా దేవుని ఎదుట నేను అలా నాట్యం ఆడనులే, దేవుని స్తుతించడానికి నేను అంత ఎక్సైట్ అవ్వనులే అని దావీదు మీకాలు యొక్క ప్రవర్తనను బట్టి తన యాటిట్యూడ్ని సరి చేసుకోవట్లేదండి. దావీదు అన్నాడు, నువ్వు నన్ను హీనపరుచుకున్నావు కదా, నా దేవుని ఎదుట నా దేవుని సన్నిధిలో నేను నాట్యం ఆడినందుకు ఇంకా నన్ను నువ్వు హీనపరచడానికి సిద్ధపడినా నేను దానికి రెడీయే. ఎందుకంటే నా దేవుని ఎదుట నేను గొప్పవాడిని నేను ఎప్పుడు
అనుకోవడం లేదు. నువ్వు నన్ను ఇంకా హీనపరుచుకున్నా నాకేం పర్వాలేదు, కానీ నా దేవుని ఎదుట మాత్రం నేను ఆయన ఆరాధించకుండా, స్తుతించకుండా, నాట్యం ఆడకుండా ఉండలేనని దావీదు తన స్టాండ్ తను చెప్పాడు. మీకాల్ అనుకుంది తన యొక్క మాటలను బట్టి దావీదును ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదేమో అనుకుంది, కానీ దావీదును మీకాల్ ఏమాత్రం మార్చలేకపోయింది. హల్లెలూయా. మనలో నిజంగా దేవుని ఆరాధించాలనే మనసు ఉంటే ఇతరుల యొక్క మాటలు, ఇతరుల యొక్క ప్రవర్తన మనల్ని ఏమాత్రం ప్రభావితము చెయ్యదు. చూడండి, కొంతమంది మనసు చంచలమైన మనసుగా ఉంటుంది. అంటే గోడ మీద పిల్లిలా ఉంటారు. ఎవరైనా ఏంటి అలా ఆరాధించేస్తున్నారేంటి, అన్ని రోజులు వెళ్ళిపోతారా, 150 days వెళ్ళిపోతారా చర్చికి రోజు? ఎప్పుడు చూసినా ఫోన్లో ఈ సీరియల్స్ ఏమి చూడవే, ఆ సీరియల్ చూడవు, ఈ సీరియల్ చూడవు, ఎప్పుడు ఆ ప్రేయర్ పెట్టుకొని వింటూ ఉంటాం అనగానే కొంతమంది అయ్యో నిజమే కదా, నా టైం ఏదో వేస్ట్ అయిపోతున్నట్లుందని కొంతమంది ఏమైపోతారంటే ఇతరుల మాటల ద్వారా ప్రభావితమై ఇతరుల మాటలను బట్టి దేవునికి దూరం అయిపోతారు. కానీ నీలో నిజంగా ఒక కృత నిశ్చయత, దేవుణ్ణి నేను ఎలా అన్నా ఆరాధిస్తాను, దేవునికి నేను ఎలా అయినా దగ్గర అవుతాను, దేవునికే నా జీవితంలో ప్రథమ స్థానం, దేవుని కొరకు మాత్రమే నేను జీవిస్తాను అని నువ్వు అనుకుంటే నీ భర్త మాటలు కానీ, నీ భార్య మాటలు కానీ, బంధువుల చిన్న చూపు కానీ, ఇతరులు మాట్లాడే అవమానకరమైన మాటలు కానీ నిన్ను ఏ మాత్రం ప్రభావితం చెయ్యవు. హల్లెలూయా. యూ విల్ జస్ట్ గో ఫార్వర్డ్ అంతే. ఎవరెన్ని తిట్టుకున్నా పర్వాలేదు, ఎవరెంత అవమానకరంగా నన్ను మాట్లాడినా పర్వాలేదు, ఒకవేళ వారు మనసులో అవమానపరుచుకున్నా, బాహ్యంగా బయటకు గట్టిగా నన్ను అవమానపరిచినా పర్వాలేదు, నా దేవుని మాత్రం నేను గణపరచకుండా ఉండలేను అని దావీదు అనుకున్నాడు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు అంటే అర్థం ఏంటండి? దేవుడు తన హృదయంలో ఏమనుకున్నాడో దావీదు అది చేసేవాడు అనమాట. హల్లెలూయా. అర్థమైందండి మీకు? దావీదు దేవుని హృదయానుసారుడు అంటే ఏంటంటే, ఇప్పుడు దావీదు ఇలా ఉంటే బాగుండు అని దేవుడు అనుకుంటే దావీదు అదే చేసేవాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు నన్ను ఇలా ఆరాధిస్తే బాగుండు, ఖాళీగా కూర్చున్నాడు కదా గొర్రెలు కాసుకుంటూ అంటే దావీదు నిజంగానే ఆరాధిస్తూ ఉండేవాడు. ఇప్పుడు మనం ఖాళీగా కూర్చుంటే మనం ఏం చేస్తాం? ఇంకేదేదో చేస్తూ ఉంటాం కదా. కానీ దేవుడు ఏమనుకుంటాడు? ఖాళీగా ఉన్నప్పుడు నాతో కాసేపు మాట్లాడొచ్చు కానీ చూస్తుంటాడు పైనుంచి. వంట చేసుకుంటాప్పుడు మైండ్ ఖాళీగానే ఉంటుంది కదా, చేతులు బిజీగా ఉంటాయి, అవునా కదా? చేతులు కూరగాయలు కోస్తుంటాయి, చేతులు గరిట పట్టుకొని అటు ఇటు తిప్పుతుంటాయి. మైండ్ ఎలా ఉంటుంది? మైండ్ గిన్నెలోకి వెళ్ళదు కదా, మైండ్ స్టవ్లోకి వెళ్ళదు, మైండ్ ఖాళీగానే ఉంటుంది. అప్పుడు మైండ్తో ఏం చేయొచ్చు? నోరు ఖాళీగానే ఉంటుంది కదా. అంటే రుచి చూసేటప్పుడు కొంచెం నోరు బిజీ అవుతుందిలేండి, అది వేరే. బట్ అదర్వైజ్ నోరు ఖాళీ. అప్పుడు ఆ నోటితో ఏం చేయొచ్చు? పాటలు పాడుకుంటూ ఉండొచ్చు, వాక్యాలు చదువుకుంటూ ఉండొచ్చు. దైవజనులు జాన్ వెస్లీ గారు చెప్పారు కదా ఈ మధ్య, ఒక బ్రదరు ఒక ఇంట్లో కుటుంబ యజమానుడు తన భార్య చనిపోయిందంట, 3 పిల్లలను తానే పెంచి పెద్ద చేశాడంట, బైబిల్ గ్రంథంలో చాలా అధ్యాయాలు కంఠస్థం చేస్తాడంట. ఎవరో వెళ్ళి అడిగారంట, ఇన్ని వాక్యాలు ఎలా చదివారయ్యా మీరు? మీ పిల్లల్ని, మీ భార్య కూడా లేరు, 3 మీరే పెంచి పెద్ద చేస్తున్నారు, ఇంత సమయం మీకు ఎక్కడ దొరికింది? ఉద్యోగం చేయాలి, పిల్లలకు స్నానాలు చేయించాలి, పిల్లలకు అన్నం పెట్టాలి, ఇన్ని పనులు చేయాలంటే ఆ వ్యక్తి చెప్పాడంట, నేను వంట చేసే దగ్గర, బట్టలు వాషింగ్ మెషిన్ వేసే దగ్గర, తర్వాత నేను ఎక్కడ ఎక్కువసేపు గడుపుతానో అక్కడ బైబిల్ వాక్యాలు నేను రాసేసుకొని అక్కడ అంటించుకుంటాను. సో పని చేసుకుంటున్నప్పుడల్లా ఏం చేస్తుంటాడు అనమాట? చదువుకుంటూ ఉంటాడు, వాటిని గట్టిగా రిపీట్ చేసుకుంటూ ఉంటాడు. అలా నా మనసును నేను దేవుని వాక్యంతో నింపుకున్నాను. హల్లెలూయా. సో దావీదు దేవుని హృదయానుసారుడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఇప్పుడు దావీదు ఇలా ఉంటే బాగుండు అనుకుంటే అలాగే ఉండేవాడు. సౌలు దొరికేశాడండి దావీదుకు. గుహలో పడుకొని నిద్రపోతున్నాడు సౌలు. మధ్యాహ్నం చక్కగా భోంచేసి నిద్రపోతుంటే దావీదుకు సౌలు దొరికేశాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, దావీదు క్షమిస్తే బాగుండు, సౌలుకి ఏ హాని చేయకుండా ఉంటే బాగుండు, ఎందుకంటే పగ తీర్చుట నా పని కదా, సౌలుని ఎప్పుడు ఎలా మట్టు పెట్టించాలో నాకు తెలుసు, సౌలు సంగతి నేను చూసుకుంటాను, సౌలుని ఫినిష్ చేసే పని నాది, దావీదు మాత్రం నా హృదయానుసారుడుగా క్షమిస్తే బాగుండు అని దేవుడు అనుకుంటూ ఉంటే దావీదు నిజంగానే సౌలు యొక్క వస్త్రాన్ని కోసాడు కానీ పేకను మాత్రం కోయకుండా వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే సౌలు ఒకసారి దావీదు చక్కగా పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తుంటే సౌలు ఈట విసిరాడు. దావీదు ఏమనలా, సైలెంట్గా తప్పించుకొని వచ్చేసాడు. దావీదు పాపం చేశాడు. అయ్యో చేయకుండా ఉంటే బాగుండేదా అని అనుకున్నాడు దేవుడు. కానీ పాపం చేయగానే దేవుడు అనుకున్నాడు, ఒప్పుకుంటే బాగుండు, నన్ను క్షమాపణ అడిగితే బాగుండు, పశ్చాత్తాపడితే బాగుండు అని దేవుడు అనుకుంటుంటే దావీదు అదే చేశాడు. హల్లెలూయా. సో మన జీవితంలో కూడా దేవుని మనస్సును ఎరిగి మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆశీర్వాదాలు మన జీవితంలో ఒక ప్రవాహం వల్లే వచ్చేస్తూ ఉంటాయి. హల్లెలూయా.
మీకాలంట తన మనసులో దావీదును హీనపరుచుకుంది. దావీదు ఏమన్నా చెడ్డ పని చేశాడండి? అసహ్యకరమైన పని ఏమన్నా చేశాడా? ఏమన్నా లోకస్తులతో లోకరీతిగా ఆనందించాడా? కాదు. దేవుని విషయంలో దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటేనే మీకాలు యాక్సెప్ట్ చేయలేకపోయింది. దావీదుకైతే ఆశీర్వాదాలు వస్తానే ఉన్నాయి, కానీ దావీదును మనసులో హీనపరుచుకున్నందుకు మీకాలు మాత్రం తన జీవితంలో గొప్ప నష్టాన్ని పొందుకుంది. ఎందుకో దేవుడు ఆమె గర్భాన్ని మూసేశాడు. ఆమె ఇక పిల్లలకు జన్మనివ్వలేకపోయిందంట.